అది పాత అప్పుడు కరెంట్ పోయిండే రికార్డింగ్ ఆన్ చేసింది ఇప్పుడు ఆన్ చేసాం కరెంట్ వచ్చి. కాబట్టి ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానం కావాలి అంటే ఈ ద్వంద్వంగా ఉండేదాన్ని అన్నిటినీ విడిచిపెట్టాలి. కులపరమైనది, మతపరమైనది, ఆడామగా అనేది కానీ లేదా ఎక్కువ తక్కువ కానీ ఈ భేదాలన్నిటినీ సమిసిపోయి సర్వసమత్వం అనేది ఏర్పడాలి. అట్లా ఏర్పడితే అట్లా ద్వంద్వాతీత స్థితి లేకపోతేనే మళ్ళీ ఏకత్వంగా వస్తే త్రిపుటి వ్యవహారం అంతా పోవాలి. ఈ త్రిపుటి చేసే వ్యవహారం అంతా పోవాలి. పోయి ఈ కనపడుతున్నటువంటి సర్వ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మమును గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క చైతన్యంలో నేనున్నాను. ఈ వేరువేరుగా కనపడేటువంటి సర్వ ప్రపంచం అనేది కనపడకుండా పోవాలి. ఇదంతా కేవలం కలలో కనపడినట్టు కనపడుతుంది జాగ్రత్తలో కూడా. మళ్ళీ సృష్టి అంతమైనప్పుడు ఇది పోతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి జీవులుగా ఈ ఆవరణలో ఉన్నటువంటివేమో మన కళ్ళ ముందే పోతున్నాయి. అది చెప్పాల్సిన పని లేదు. అది ఎప్పుడు పోతుంది. కాబట్టి ఈ త్రిపుటి వ్యవహారము అంటే ఈ త్రిపుటి అంటే ద్రష్ట, దృష్టి, దృశ్యము. ఈ ద్రష్ట అనేవాడు ఉంటేనే దృష్టి ఉంది. దృష్టితో చూస్తున్నాడు దృశ్యాన్ని. ఈ 3 కూడా తనలో ఏర్పడుతున్నాయి. ఈ కర్త, కర్మ, క్రియ కూడా తనలోనే ఉన్నాడు. అది ఇవన్నీ త్రిపుటిలే. కర్త అంటే తాను చేసేవాడు. కర్మ అంటే చేసే పని. ఆ పని పేరు క్రియ. దీనివల్ల ఏం చేస్తుంది? దాని ఫలితంగా మళ్ళా నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితంగా మళ్ళా వస్తుంది ఫలితం. మంచిదా చెడ్డదా అనేది వేరు. నువ్వు త్రిపుటే అది. మంచి చేసినా, చెడ్డ చేసినా దాని యొక్క ఫలితం వస్తుంది. ఇంకా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయముగా చూసేవారు. జ్ఞాత అంటే ఈ జ్ఞానాన్ని పొందాలని చేస్తున్నవాడు. ఆ జ్ఞానం ఏదైతే దేని గురించి తెలుసుకోవాలనుకుంటాడో అది జ్ఞానం. తెలుసుకున్న తర్వాత ఏదైతే పొందాడో అది జ్ఞేయము. ఇవన్నీ ఈ త్రిపుటులు అన్నీ పోయి ఒకే ఒక లక్ష్యంగా ఏదైతే బ్రహ్మము అనే దాని గురించి తెలుసుకోవాలంటే అదొక్కటి తప్ప ఇంక మిగతా ఏమీ లేదనే భావనలోకి స్థిరత్వం రావాలి. దాని గురించి తెలుసుకున్నప్పుడు ఈ సర్వత్రిపుటులు పోవాలి. ఈ సర్వత్రిపుటులే కాదు, ద్వంద్వములు కూడా సర్వము పోవాలి. సర్వసమత్వం అనే భావన ఏర్పడి ఉండాలి ఇంకా. కాబట్టి చూచేది, చూడబడేది, చూచుట అనే దాని మీద స్పందించి ఆ చూచిన విషయాన్ని విషయీకరించుకొని ఒక వాసనను, ఒక సంస్కారమును ఎలా పోగు చేసుకుంటామో అటువంటి త్రిపుటి పోవాలి. అంటే ఒక విషయాన్ని చూసావు. చూసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన చేసావు. దాని గురించి ఆ విషయాన్ని గురించి నువ్వు తపించి లేదంటే నువ్వు వాటి పట్ల ఎప్పుడైతే విషయాన్ని చూసి ఆ విషయాల పట్ల నువ్వు లోపలికి చేర్చుకుంటావో ఆ లోపల ఏమవుతుంది విషయము? ఆ విషయం పట్ల నీ మనసు స్పందించినందువల్ల నీ భావనలేక అది జ్ఞాపకంగా చేరుకుంటుంది ఆ విషయం. అది ఒక సంస్కారాన్ని, ఒక వాసనను పోగు చేసినట్టు అవుతుంది. అట్లా పోగు చేసుకుంటున్నటువంటి త్రిపుటి పోవాలి. చూసిన దాన్ని చూడబడుతున్నదంతా కనపడుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి అనేక విషయాలు కనపడుతూ ఉన్నాయి, చూసాం. వాటిని ఎప్పుడైతే అనుభవాత్మకంగా తీసుకొని మనసులో పెట్టుకుంటున్నామో అవి వాసనగా, సంస్కారాలుగా మారుతున్నాయి. కాబట్టి దేని పట్ల దాన్ని విషయీకరించుకోకు. చూసి వదిలేయడమే తప్ప దాన్ని మళ్ళీ తీసుకొని విషయీకరించుకుంటే, దాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటే అది మళ్ళా వాసన రూపంగా ఉండి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి దేన్ని చూసినా దాని మీద అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయంగా నువ్వు అనుకొని వదిలేయాలి. అట్లాగే నీకు వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా అనేకంగా వచ్చినటువంటివన్నీ వాటిని ప్రత్యేకంగా మళ్ళీ వాసన రూపంలో ఉంచుకోకూడదు. ఈ త్రిపుటి పోవాలి. ద్విపుటి అంటే దృక్కు, దృశ్యము అంతే. అంటే దృక్కు చూసేది లేదు, దర్శనము లేదు. త్రిపుటిలోనేమో దృక్కు, దృశ్యము, దర్శనం 3 ఉన్నాయి. ద్వంద్వములు పోవాలి, ఈ త్రిపుటి పోవాలి. ఇవి పోయినప్పుడు ఏమవుతుంది? సర్వసమత్వంగా ఉంటుంది. నీకే భావనలు రెండెండుగా కనపడేటువంటి భావనలన్నీ లేదు. నీకు దుఃఖం కలిగినా, సుఖం కలిగినా ఒకటే తీరు.
కష్టం కలిగినా నష్టం కలిగినా ఒకటే తీరు, ఏం కలిగినా ఒకటే తీరు. అది వేరువేరుగా చూడడం అనేదే లేకుండా సర్వసమత్తంగా ఉంది ఒక్కటే. ఆ ఒక్కటే బ్రహ్మం, నేనదే బ్రహ్మము. నాతో పాటే అందరూ సమస్తంగా ఉన్న వాళ్ళందరూ ఒకటే అనేది ఉండాలి. తర్వాత ఆ దృశ్యీకరించుకోవడం అనేది కూడా లేకుండా ఉండాలి. ఇక్కడ ఇంకో శ్లోకం చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుప ఉపహృత మస్నామి ప్రియతాత్మనః అనేదేమో శ్లోకం చెప్పారు. ప్రతిఫలాపేక్ష లేక తాను చేయు సర్వకర్మలను పరమపురుషుని కొరకు అనన్య భక్తితో చేసినచో తాను స్వీకరించునని భగవానుడు నుడివిరి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండేది. ఫలాపేక్ష లేకుండా, ఏ ప్రతిఫలము లేకుండా కృష్ణునికి మళ్ళా నేను నీకు ఇస్తున్నా కాబట్టి ఇది నాకు నువ్వు ఇది దీనివల్ల అని కోరడం కాదు. నీకు టెంకాయ కొడతానా, నీకు ఈ ఇవన్నీ అందిస్తున్నాను కాబట్టి నాకేమన్నా కలిగేటట్టు చేయి స్వామి అని కాకుండా, అట్లా కోరికతో కూడినటువంటిది కాకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఏదైనా సరే, ఒక పత్రమో, ఆకో, పువ్వో, ఒక పండో, ఏదో ఒకటి ఏదైనా సరే నాకు సమర్పిస్తే, అనన్య భక్తితో చేస్తే అది నేను స్వీకరిస్తా. ప్రతిఫలాపేక్ష పెట్టుకొని, కోరిక పెట్టుకొని దానివల్ల సమర్పించేది అవసరం లేదు, అట్లా స్వీకరించను అన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన అంశాన్ని చెప్పారు ఇక్కడ. అంటే భగవంతునికి పూజ చేస్తున్నప్పటికీ కూడా ఆపేక్ష లేకుండా చేయాలి. ఎవరికి చేసినా గురు పూజ చేయి, భగవంతునికి చేయి, ఎవరికి చేసినా ప్రతిఫలం కోసం కాకుండా చేయాలి. నేను చాలా సంవత్సరాల నుండి నిన్నే పూజిస్తున్నాను, నాకెందుకు ఈ కష్టం తెచ్చిపెట్టావు, నేనేం పాపం చేశాను అని కోరికలతో చేసేవారిని ఆ కోరికలతో చేస్తూ ఉంటే అప్పుడు పూజ ఏంది? పూజ ఎట్లా? అది నువ్వేదో పెట్టుకొని పూజ చేసినట్టు. నేను చాలా సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా, నీకు నిన్నే పూజిస్తున్నా, వేరే దేవుని పూజించలే, నువ్వు నాకు కష్టం పెట్టావు. ఎవరికి పెట్టారు? కష్టం అనేది ఏర్పాటు చేయడు దేవుడు, సుఖం అనేది కూడా ఏర్పాటు చేయడు. ఆయా సమయ సందర్భాలను బట్టి నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా ఏర్పడుతుంటాయి అవన్నీ. కాబట్టి వచ్చి అదే పని కష్టం కల్పించడమో, లేకపోతే సుఖం కల్పించడం అనేది చేయరు. కానీ నువ్వేమనుకుంటున్నావో దానివల్ల దేవుడు చేస్తున్నాడనే భ్రమ వల్ల నేను నిన్నే ఇన్నాళ్ళ నుంచి పూజిస్తున్నా, నువ్వన్నీ కష్టాలు పెడుతున్నావు, నేనేం పాపం చేశాను అని కోరికలతో చేసేవారి పూజ ఇది. కోరికలతో చేసే పూజ ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఇంతకాలం పూజించాను అంటే అది కర్మే అయింది. చేసినటువంటి పూజించినటువంటి కర్మ, దాని ఫలితం వస్తుంది. మంచి పని చేస్తే మంచిది, పుణ్యము పాపము అనేటివి ఉన్నాయి. అవి ఎట్లా వస్తున్నాయంటే చేసే పనిని బట్టి. కాబట్టి అలా చేస్తే భగవంతునిలో ఐక్యత రాదు. ఆ విధంగా ప్రతిఫలంతో ఇంతకాలం నేను పూజ చేశాను అంటే అట్లా రాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు ఏది జరిగినా అవి ఏమన్నా జరగని, ఇంకా అప్పుడు దైవేచ్ఛ ఏం జరిగినా దైవేచ్ఛ, నేనేం చేయలే అన్నట్టు ఏం జరిగినా దైవేచ్ఛ అనే పద్ధతిలో చేయాలి. కాబట్టి నేనేమో నా పూజ చేయడము అనేది ఏం చేశాను నేను అంటే, ఆ ప్రతిఫలాపేక్ష అనేది లేకుండా, ప్రతిఫలాపేక్షను ఆశించకుండా నేను పూజ చేశాను. భగవంతునికి చేయి, లేదంటే గురువుకి చేయి. గురువు భగవంతుడు వేరువేరుగా చూడం. వేదాంత ప్రక్రియలోకి వచ్చిన వాళ్ళేమో గురువే భగవంతుని యొక్క స్వరూపంగా వచ్చాడు నాకు బోధించడానికి, ముక్తిని కల్పించడానికి అనే భావనలో ఉంటారు. అట్లా కాకుండా మామూలు భక్తులు అనుకో, మామూలు భక్తులైనా సరే అక్కడికి పోయిన తర్వాత, స్వామి నేను నీకు టెంకాయ కొడతానా, ఇవన్నీ చేస్తున్నా పూజలు, ఏమైనా నాకు లాభం చేయి అని కాకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా పత్రమైనా, పుష్పమైనా, పండైనా ఏది ఇచ్చినా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా స్వీకరిస్తానన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఇందాక వచ్చినటువంటి శ్లోకంలో చెప్పారు.
కాబట్టి ఏం చేసినా కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు మళ్ళీ ఏమైనా జరిగిందనుకో, ఆ జరగడానికి కూడా నీకేమి కారణం లేదు. నీకు నీ పూజతో ఏ సంబంధం లేదది. దైవేచ్ఛ అనుకోవాలి. ఏం జరిగినా కష్ట నష్టాలు ఏం జరిగినా కూడా దైవేచ్ఛ అనుకోవాలి. అంతేగాని నీ కోసం ప్రత్యేకంగా ఉండేది గానీ, ఒకళ్ళని నష్టపెట్టేది గానీ, కష్టపెట్టేది గానీ, శిక్షించేది గానీ ఉండదు. అట్లా ప్రత్యేకంగా చేసేదేముండదు. నువ్వు పూజ చేయలేదు కాబట్టి, దేవుడు ఎవరి మీదన్నా కక్ష కట్టి వాళ్ళనేమైనా చేద్దాం అనుకుంటాడా? అయ్యో! ఈయన బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి, ఈయనకేమైనా లాభం చేద్దామని. ఏది అనుకునేది ఉండదు. తటస్థంగా దేనితోనూ అనదు. అవన్నీ ఎవరికొస్తున్నాయి? నీకొస్తున్నాయి ఇవన్నీ. కష్టాలు, నష్టాలు భావించేది, లాభము, నష్టము, లేకపోతే నాకు మేలు కలుగుతుందని భావించేటివన్నీ నీవే. భగవంతునివి గాదు. కాబట్టి ప్రత్యేకంగా ఒకరిని కష్టపెట్టేది, నష్టపెట్టేది లేదు. శిక్షించేది ఉండదు. శిక్ష, రక్ష అన్నీ కూడా మన కర్మ ఫలితమే. శిక్షబడినా సరే, రక్షింపబడినా సరే, శిక్షింపబడినా నీ యొక్క కర్మ ఫలితమే. నువ్వు చేసే పనిని బట్టి దాని యొక్క పర్యవసానమే ఫలితంగా వస్తుంది. కాబట్టి అందుకని భక్తి కోసమే భక్తి. అదే భక్తి కోసమే భక్తి చేయాలి గానీ, కోరికలతో భక్తి కాదు. కోరికలతో భక్తి చేయరాదు. అందుకని భగవంతునికి నీవేమిస్తావు? భగవంతునికి ఏమిస్తావు నువ్వు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఆ పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వులు, ఫలం అంటే ఏదైనా పండు. తోయం, తోయం అంటే నీళ్ళా? నీళ్ళే తోయం అంటే నీళ్ళే. నీళ్ళు. నీళ్ళు అంటే అభిషేకం చేస్తారు గదా! అట్లా. పత్రం, పుష్పం, ఫలం, తోయం. శివుడికి ఏమిస్తావు? బిల్వ పత్రం ఇస్తావు. భగవంతునికి ఏమిస్తావు? పూలు పెడతావు. ఒక అరటిపండు నైవేద్యం పెడతావు. వీటితో నీటితో అభిషేకం చేస్తావు. దీనికెంత ఖర్చవుతుంది? అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి గదా! తక్కువ ఖర్చుతో దొరుకుతాయి. ఒకవేళ పూలంటే కొనుక్కోవాల్సొస్తుంది. లేదంటే మామూలుగా ఏం చేసేవాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ ఆ పూలను పెక్కపోయి అడవిలో ఉన్న దానిలో అయినా సరే చెట్లకి ఏముంటే అవి తీసుకెళ్ళి పెట్టి పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తక్కువ ఖర్చుతో ఇవన్నీ దొరుకుతాయి. లేదంటే ఫ్రీగా కూడా దొరుకుతాయి. భగవంతుని కోసం నువ్వేమి చేయవలసిన అవసరం లేదు. కష్టపడవలసిన అవసరము లేదు. కష్టపడి చేయకూడదా అంటే చేయవచ్చు కానీ, కష్టపడే కష్టపడి చేశావనుకో మళ్ళా కర్తృత్వం వస్తుంది. కర్తృత్వం రాగానే ఇంత కష్టపడి చేశాను అనేటువంటి ఒక భావంతో మళ్ళా నాకేం లాభం కలగలేదే అనే భోక్తృత్వం వస్తది. మళ్ళా పూజ చేసినా సరే ఏమీ కోరిక లేకుండా చేయాలి. అలా చేసినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు నాలో చేరతాడు. నా యందు ఐక్యమవుతాడు. ఆ భక్తునిలో ఉన్నటువంటి అహంకారము, భగవంతుడు, భక్తుడు 2గా ఉన్నప్పుడే ఉన్నది. నేననేది తత్వము, భగవంతుడనే తత్వం వేరుగా ఉన్నాడనేది చూసినప్పుడే అహంకారం అనేది ఉంది. అట్లా లేదు. ఒకటిగా ఉంటే నేను ఆ భగవంతునిలో భాగంగా ఉన్నాను అంటే ఇంగప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏమీ లేవు. నీకు అహంకారం లేదు. భగవంతుడు, భక్తుడు 2గా ఉన్నప్పుడే ఉంది ఈ అహంకారం. భగవంతునిలో ఐక్యమైనప్పుడు ఇక భక్తి ఎక్కడున్నది? నువ్వు ఆ స్థితిలో భగవంతునిలో చేసే సర్వచర్యల్లోనూ నాదేమీ లేదు అని ఏ కోరిక లేకుండా ఉన్నటువంటి భక్తి ఉంటే అప్పుడు భగవంతునిలో ఐక్యమైనప్పుడు నీవు వేరేగా ఎక్కడున్నావు? భక్తి అనేది ఐక్యత కలిగించి ఊరుకుంది. ఆ భక్తి అనేది ఐక్యత కలిగించింది. ఇక ఊరికే ఉంది. త్రిపుటిలో భక్తి ఉంది. భగవంతుడు, భక్తి, భక్తుడు అనేటువంటి త్రిపుటి. భగవంతుడు ఉన్నట్టు, ఆ భగవంతుని భక్తి చేసినట్టు, ఆ భక్తి చేయడానికి ఒక భక్తుడు ఉన్నట్టు. 3 ఉన్నాయి. అటువంటివి భగవంతునిలో ఐక్యమైతే భక్తుడనేవాడే లేడు. ఇక భక్తుడే లేడు ఆడ. భగవంతుడి కంటే వేరుగా ఉన్నప్పుడు భక్తుడు వేరుగా ఉన్నాడు. భక్తి అనేది వేరుగా ఉంది. లేదు. సిద్ధి అయ్యేదాకా ఐక్యత కోసం చేసే పూజ. ఈ సిద్ధి అయ్యే వరకు ఐక్యత కోసం చేసేదే ఈ పూజ. అయిపోయిన తర్వాత ఇక పూజ ఏమిటి ఇంకా? సిద్ధి జరిగిన తర్వాత పూజ ఆగిపోయిందింక. ఇంకప్పుడు నువ్వే
నేను కూడా భగవంతునిలో లీనమయ్యాననే స్థితిలో ఉన్నావు, నువ్వు వేరుగా లేకుండా. ఇక తదహం భక్తుపహృత మశ్నామి ప్రియతాత్మన. తదహం భక్తుపహృత మశ్నామి ప్రియతాత్మన. అటువంటి భక్తులంటే నాకు ప్రేమ అని అన్నారు శ్రీకృష్ణ భగవానులు. అటువంటి వారిని నా యందు చేర్చుకుంటాను అంటున్నారు. తాను స్వీకరించును అని భగవంతుని నుడివాను. అనన్య భక్తి అనే మాట వాడాడు. అనన్య భక్తి అంటే ఏమిటి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అనన్య భక్తి అంటే భక్తి తప్ప ఇంక రెండవది లేదు, భక్తి భావం తప్ప ఇంక రెండవది లేదు అని. కోరికతో భక్తి కాదు, ఏ కారణం చేతైనా చేసే భక్తి కాదు, ఒక కారణాన్ని పెట్టుకొని చేసే భక్తి కాకుండా అనన్య భక్తి, నిరంతరము ఇంకా భక్తి తప్ప వేరేది లేదు, అన్నీ వచ్చి చేరకుండా నిరంతరం అదే భావనలో ఉన్నాడని. మళ్ళీ కరెంట్. కరెంట్ పోయింది. వెంకటదాస్ వచ్చాడా ఇవాళ? చూద్దాం, లైట్ వెళ్తుర్లేదు, అవుతుంటే వస్తుందేమో. కాబట్టి ఏ కారణంతోనూ చేసే భక్తి కాదు, ప్రత్యేక కారణాన్ని పెట్టుకొని. నువ్వు మర్చినటువంటి భక్తి, ఆ భక్తిలో నువ్వు తన్మయత్వం చెందితే అది అనన్య భక్తి. ఇంకొక అర్థం ఏమిటి అంటే ఒకే ఒక్క భగవంతుని మీదే ఆ భక్తి, అనేక దేవతల మీద అనేక విధాలుగా ఉండకూడదు. ఒకటి ఏదైనా నమ్ముకుంటే దాని మీదనే ఉండాలి అనన్యంగా, అది అనన్య భక్తి. ఇంకొక అర్థంలో చూస్తే నువ్వు చూపేటువంటి మానవులందరిలో కూడా, సకల జీవరాశిలో కూడా ఆ జీవరాశుల యొక్క నామరూపాలు కానీ, గుణాలు కానీ, స్వభావాలు కానీ, వాటి పట్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు కానీ తీసుకోకుండా ఆ పరమాత్మ సర్వవ్యాపి అని, అందరి యందు ఉన్నాడని, అన్ని ప్రాణుల యందు ఉన్నాడని, సకలంగాను అంతటా ఉన్నాడని నువ్వు వేరుగా చూడకుండా. ఏంది ఇది? నారాయణ ఫోన్ కాడ ఏదో అది రింగ్, ఏదో ఇంకో దానికి రింగ్ వస్తే అది అవుతుంది. ఆ విధంగా అనన్యంగా, ఆ విధంగా సకల జీవరాశుల్లో కూడా ఉంది. ఈ భగవంతుని యొక్క ప్రతిరూపంగా ఉన్నాయి అవన్నీ అని, అన్నిటి పట్ల సర్వసమత్వం వచ్చేయాలి. పరమాత్మే సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపి అన్నప్పుడు అంతటా మనం కదా, అంతటా పరిపూర్ణమే ఉంది, ములుగుచ్చు సందు లేకుండా అన్నట్టు, అంతటా ములుగుచ్చు సందు లేకుండా ఆ భగవంతుడే ఉన్నాడన్నప్పుడు అప్పుడు సర్వము పట్ల ఒకటే రకమైనటువంటి భక్తే ఉండాలి. ఇంకా సర్వ వస్తువుల పట్ల, సర్వ జగత్తు అంతటా కూడా ఉన్నాడు, ఆ భగవంతుడే ఉన్నాడనే భావనతో ఉండాలి. మళ్ళా వేరువేరైనటువంటి ద్వంద్వాలు, ఈ అసమానతలు, ఈ కులం లేదంటే, ఈ మతం లేదంటే, గొప్ప తక్కువ లేదంటే, నేనిది వాడది, ఈ రకమైనటువంటి ఏ విధమైనటువంటివి కేవలం మానవుల పట్లే కాక జంతు జాలముల పట్ల కూడా, వాటన్నిటిలో కూడాను సర్వత్రా ఉన్నాడు అనే భావన ఉండాలి భక్తునికి. అది అనన్య భక్తి. ఇంకా అనన్య భక్తి అంటే అది దాంట్లో ఇంకా వేరే సర్వ ప్రాణుల్లో కూడా ఏటి పట్ల కూడా వేరేగా లేడు, అన్నిట్లోనూ ఉన్నాడు అనే భావన ఉండడమే అనన్య భక్తి. మనసుని అభ్యాస యోగం ద్వారా నిలిపి, ఆ మనసు అనే దాన్ని అభ్యాస యోగం ద్వారా నిలిపి, అభ్యాస యోగం అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని అకస్మాత్తుగా జరిగిపోతాయి. భక్తులందరూ భగవద్గీతలో 26వ శ్లోకం చదవగానే భగవంతునిలో ఐక్యమైపోతారా? అవరు. అలా ఉంటుందని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నవాడు ప్రాణక్రియ చేశాడు, ఊర్ధ్వముఖం వెళ్ళాడు.
అధోముఖం పోలేదు. ఇంద్రియాలని తాబేలు ముడుచుకున్నట్టుగా అంతర్ముఖానికి తీసుకెళ్ళాడు. కాబట్టి మనసును ఏం చేయమంటున్నాడు అభ్యాస ద్వారా, యోగం ద్వారా ఏం చేయమంటున్నాడు అంటే అభ్యాస ద్వారా, యోగం ద్వారా మనసును దాని మీద నిలిపి ఈ సృష్టిలో ఉండేటువంటి కొన్ని అకస్మాత్తుగా జరిగిపోతాయి. కాబట్టి భక్తులందరూ ఈ విధంగా ఆ శ్లోకం చదవగానే భగవంతునిలో ఐక్యమైపోతారా అంటే అట్లా ఐక్యమైపోయేది ఉండదు. ఇలా తెలుసుకున్నవాడు ఏం చేశాడంటే ప్రాణక్రియ చేశాడు. ఊర్ధ్వముఖంగా వెళ్ళాడు. అధోముఖం పోలే. ఈ ఇంద్రియాశక్తినంతా ముడుచుకున్నాడు. తాబేలు ముడుచుకున్నట్టుగా ఇంద్రియాలన్నీ, బాహ్యేంద్రియాలు బాహ్యంగా ఉన్నాయి. అన్ని కాళ్ళు చేతులు అన్నీ ముడుచుకొని అది అసలు జీవే లేకపోతే ఏదో గుండేమో అని దూరంగా చూసినామంటే పెద్ద పెద్ద పార్కులు లేకపోయినప్పుడు పెద్ద ఉంటాయి. వాటిని చూడాలంటే అవి ఏమవుతాయి, ముడుచుకొని ఉంటాయి. దూరంగా చూస్తే కనుక ఇదేదో ఏందబ్బా ఈడేదో గుండు ఉందేమో అనుకుంటాం. నిజానికి దగ్గరికి పోయి చూస్తే అది గుండు కాదు, తాబేలు. ఆ బాహ్యేంద్రియాలన్నింటినీ ముడుచుకుంది. బాహ్యేంద్రియాలను ముడుచుకున్నందువల్ల అది బహిర్ముఖం కాకుండా ఉంది. అంతర్ముఖానికి ఇంద్రియాలను తాబేలు ముడుచుకున్నట్టుగా మనం ముడుచుకొని ఈ బాహ్యేంద్రియాలతో లేకుండా బహిర్ముఖం నుంచి విరమించాలి. బహిర్ముఖంగా అంటే బయట కనపడే చూసి స్పందించడం, బయట కనపడే దాంతో తాదాత్మ్యం చెందడం, ప్రతి విషయానికి ఆ విషయాన్ని తనలోకి తీసుకుంటేనేమో ఆ విషయం తనలోకి తీసుకొని విషయీకరించుకోవడము అని. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, వర్షం పడతాను, తలుపులు వేస్తాను. వాన పడుతుంది. బహిర్ముఖంగా ఉన్నటువంటి ఆ విషయాల పట్ల స్పందించకుండా దాంట్లో నుంచి విరమించాడు. అది విరమించి ఏమయ్యాడు, అంతర్ముఖమైనాడు. అంతర్ముఖంగా అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారమేమో అంతరంగికంగా విచారించేటువంటి అవి అవయవాలు. బాహ్యంగా ఉండేటివేమో బాహ్యంగా ఉండేటువంటి ఇంద్రియాలు అవి. ఈ అంతరేంద్రియాలు లేకపోతే ఊర్ధ్వముఖం లోపలికి తీసుకొని అంతరేంద్రియాలతో ఏం చేశాడంటే బహిర్ముఖం నుంచి విరమించి అంతర్ముఖంలోకి వెళ్ళాడు. ఇది చేయడానికి మళ్ళీ మళ్ళీ రమించాడు, మళ్ళీ మళ్ళీ శమించాడు, మళ్ళీ మళ్ళీ ఓర్పు, సహనము, తితిచ్చ అన్ని పాటించాడు. మళ్ళీ ద్వంద్వాలు తోచినాయి, ద్వంద్వాలు మళ్ళా కూడా తోచినా కూడా మళ్ళీ ఓర్చుకోండు. మళ్ళీ ద్వంద్వాలు తోచినప్పటికీ దాని పట్ల స్పందించకుండా ఓర్చుకున్నాడు, తితిచ్చ పాటించాడు. కొన్నాళ్ళు ఏమైంది, సత్సంగం లేదు. కొన్నాళ్ళు ఈ సత్సంగంలో ఏదైతే రోజువారీగా అనుకుంటున్నావు కాబట్టి సమయం అయితేనే మళ్ళీ ఇది ఓపెన్ చేసావు, రాత్రి అయితేనే మళ్ళీ ఆ క్లాస్ అనేది ఓపెన్ చేసావు, మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇది మనసులోకి వచ్చింది, ఇవన్నీ చేసావు. కొన్నాళ్ళు అసలు సత్సంగమే లేదనుకో. ఎప్పుడైతే మళ్ళీ సత్సంగం లేదు, మళ్ళీ రాత్రి అయితే నేను ఈ విషయాలు, తెల్లవారుజామున విషయాలు, పగులు విషయాలే, అన్ని విషయాలతో కూడుకొని అనుకో, మరలా సంసారం వచ్చేసింది. మళ్ళా మనసులోకి ఏమొచ్చింది, ఈ విచారణ జరుపుతున్నాం, ఇది తెలుసుకుంటున్నాం, దీని పట్ల మళ్ళా భావాన్ని పెట్టుకుంటున్నాం, మనసులో ఈ అంశాలని మళ్ళీ నిరంతరం రమిస్తున్నాం, ఏదైతే బోధ జరుగుతుందో అది. అట్లా కనుకున్నాం అనుకో, క్రమక్రమంగా నీకు బాహ్య ప్రపంచం సంగత్వం అనేది తగ్గుతూ అంతరంగంలో కూడా నిరంతరం ఒక్క భావన నిలబడడానికి అవకాశం ఉంటుంది. అట్లా లేదనుకో, అట్లా లేకుండా మళ్ళీ అసలు సత్సంగమే లేకుండా ఎప్పుడు నిరంతరం నాకు ఒక 6 నెలలు అప్పదప్ప నా పనులని చాలా ఉన్నాయి, మళ్ళీ చూద్దాం ఇవన్నీ పనులు చేస్తున్నప్పటికీ భావన దీంట్లో పెట్టుకొని ఉండండి అంటున్నాం. మళ్ళీ సత్సంగంలో కలిసి మళ్ళా 4 విషయాలు మాట్లాడుకుంటే దాని వైపు మళ్ళుతుంది. అది ఇదంతా ఇడిచిపెట్టి 6 నెలలు దాంట్లోనే ఉంటారంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మామూలు సంసారం అంతా
సంసారం అంటే ఇండ్లని కాదు, జగత్తులోటివన్నీ వచ్చినాయి. ఇంకా జగత్ అనేది ఒక సంసారము, జగత్ అనేది ఒక సంసారం, మళ్ళా సంసారం వచ్చేసింది. కొందరికేమో కష్టాలు, కొందరికేమో అనారోగ్యాలు, రోగాలు వచ్చాయి, ఊపిరి ఆడకుండా ఉన్నారు సంసారంలో. గురుబోధ అంతా పోయింది, నాలుగు గురుబోధ చెప్పిందంతా మళ్ళీ పోయింది. ఎట్లా పోయిందంటే, ఏది జరుగుతున్నప్పటికీ మళ్ళీ గురుబోధ అనేది గురువాక్యం మనసులో పెట్టుకొని చేస్తున్న దాటి పట్ల వ్యవహారం చేస్తున్నా, ఏం చేస్తున్నా నీ భావనలో ఇది పెట్టుకుంటూ ఉంటేనేమో నిలబడుతుంది. అట్లా కాకుండా ఇక పూర్తిగా దాంట్లో ఇరుక్కొని పోయి ఇక ఊపిరాడకుండా ఈ పనులతోనే ఉంటే ఏమవుతుంది, గురుబోధ చెప్పిందంతా పోయింది. ఒక్కసారిగా పడిపోయామని అనిపించింది. ఒక్కసారిగా మళ్ళా వెనక్కి పడిపోయావు సంసారంలోకి. మరలా గురువు గారి వద్ద సత్సంగం జరుగుతుంది. మరలా సత్సంగం జరిగినప్పుడు మరలా పైకి లేస్తావు. మళ్ళా విషయాలన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళా పైకి, మళ్ళా పైకి పోయి ఇదంతా లేనిది, ఇదంతా కానిది, ఇదంతా కేవలం కళ, ఇటు నుంచి మళ్ళా భావం జరుగుతుంది ఆటికి పోయినప్పుడు. ఇదంతా కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా అయ్యేది కాదు. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉన్నట్లుండి అయ్యేది కాదు. నిరంతర పఠనము, నిరంతర బోధ, నిరంతర విచారణ జరుపుతూ ఉండాలి. ఇట్లా జరుపుతూ ఉన్నాం. మళ్ళీ ఇందులో సందేహాలొచ్చాయి. మళ్ళా గురువుగారు ఎప్పుడో ఒకసారి కలుస్తారు గదా! కలిసినప్పుడు మీ సందేహాలు నివృత్తి చేసుకుంటూ, 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 చేసుకుంటూ అట్లా దృఢత్వం రావాలి. ఆరూఢత చెందాలంటే ఇంగా ఆ స్థితికొస్తే నువ్వు గూడా గురువయిపోతావు. శిష్యుడిగా ఉన్నవాడు గురువయిపోతాడు. గురువుగా ఉన్నవాడు ఇంకా, ఇంకా తాను బోధించే కొద్దీ, తాను చెప్పే కొద్దీ ఇంకా, ఇంకా గురువు గూడా నిశ్చలమైనటువంటి స్థితికొస్తాడు. దాంట్లో మళ్ళీ తనకేవి సందేహాలు రానటువంటి స్థితిలో తాను అందరి సందేహాలు తీర్చగలిగి, ఏ దానికైనా సరే, దేనికైనా జవాబు చెప్పగలిగే స్థితికి చేరుకుంటాడు. లేదంటే గురువు గూడా మరపనేది ఎప్పుడూ సహజం గాబట్టి, సత్సంగం అనేది జరిగే కోసమే తాను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురువుగా ఉన్నవాళ్ళంతే, శిష్యులుగా ఉన్నవాళ్ళంతే. కాబట్టి గురుబోధ అంతా పోయేటట్టుగా నాకు పని కొన్నాళ్ళుంది, నాకు కష్టాలు కొన్నాళ్ళున్నాయి, అనారోగ్యాలు కొన్నాళ్ళున్నాయని చేయకూడదు. మనసెప్పుడు దాని మీద ఉంటే నీ పని నువ్వు చేసుకుంటున్నప్పటికీ మనసులో అది ఉండాలి. అట్లా ఒక్కసారిగా దాంట్లో నుంచి పడిపోకూడదు. మళ్ళా గురువుగారి దగ్గర సత్సంగం జరగడం, మళ్ళీ పైకి లేస్తారు. మళ్ళా ఇదంతా కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా కాదు గాబట్టి అభ్యాసం చేస్తూ ఉండాలి. మనసులోనే చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మిగతాటప్పుడైనా. దీన్నే అభ్యాస యోగం అన్నారు. నిరంతరాయంగా ఎన్ని సార్లు అలా అవుతున్నా గానీ, అన్ని సార్లు పూనుకొని కూడదీసుకొని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయాలి. సాధనకి పునరంకితమవుతూ ఉండాలి. ఎన్ని సార్లు ఆ విధంగా నీకు కష్టాలు, నష్టాలు లేదంటే ఇతరత్రా ద్వంద్వ భావాలొచ్చి నువ్వు మళ్ళీ మామూలుగా సాంసారిక జీవితంలో లేదా బయట ప్రపంచ వ్యవహారిక జీవితంలో ఎన్నిసార్లు సమస్యలొచ్చి, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ పైకి లేవగలిగి, మళ్ళీ సత్సంగం ద్వారా, మళ్ళీ అభ్యాసం ద్వారా, సాధన ద్వారా మళ్ళా పునరంకితమైపోవాలి ఎప్పటికప్పుడు. ఇట్లా ఈ విధమైనటువంటి పడిపోయేటువంటివన్నీ అనేకం ఏర్పడుతూ ఉంటాయి. సాంసారిక జీవితంలో అయినా, వ్యావహారిక జీవితంలో అయినా. దేంట్లో వచ్చినా కూడా మళ్ళీ సాధన, అభ్యాసం చేసి, మళ్ళీ గురువాక్యాన్ని గుర్తు చేసుకొని, మళ్ళీ గురువుగారితో సత్సంగం జరిగి, మళ్ళీ నువ్వు పైకి వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ కూడదీసుకొని అభ్యాసం చేసుకొని అన్ని సార్లు కూడా మళ్ళా పునరంకితం కావాలి. ఒక సాలెపురుగు తన నోటి నుండి వచ్చే సొంగతోనే గూడు కట్టడానికి ప్రయత్నించి, ఏ మూల నుంచి ఆ మూలకు ఆ దారాన్ని తీసుకొని అతుకులు వేస్తుంది. ఆ దారంతో పాటు ఆ సాలెపురుగు కూడా వేలాడుతూ, ఊగుతూ ఈ గోడ నుంచి ఆ గోడకి అతుకు వేస్తుంది. వేసిన అతుకు ఇంకోసారి ఊడిపోతుంది. ఒక దారాన్ని తీసుకొని మళ్ళీ గోడకు అతుకు వేయడానికి దానికి 20 సార్లు ప్రయత్నిస్తుంది. ఓసారి ఎన్ని సార్లు పెట్టా పడిపోతుంది, ఏం చేద్దాం అని వదిలేస్తుందా? వదిలేయదు. ఎందుకంటే అది తయారు చేస్తేనే దానికి ఏదైనా పురుగొస్తేనే దానికి ఆహారం. కాబట్టి ఏం చేస్తుంది, 20 సార్లయినా సరే మళ్ళా ప్రయత్నం చేస్తుంది. మళ్ళా గూడు కడుతుంది. మళ్ళా దారం ఎట్లో ఒకట తగిలిచ్చి
మళ్ళీ దారాలు అల్లుతూనే ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు ఊడిపోయినా అతుకు వేయడానికి 20 సార్లైనా ప్రయత్నిస్తుంది. అంత కష్టపడి పూర్తిగా గూడు కట్టిన తర్వాత ఆ గూడు ఎంత పొడవుంది, ఎంత వెడల్పు ఉంది, ఎన్ని చుట్లు చుట్టింది, ఎంత కష్టపడిందని చూస్తే గూడు పూర్తి అయ్యేదాకా అది చేస్తూనే ఉంటుంది. ఎన్నాళ్ళు పట్టింది, ఎంత కష్టమైంది, ఎంత ఇది ఉంది, పొడవు ఉంది, వెడల్పు ఉంది అనేదంతా నిమంత్రం లేకుండా, ఏది దాని మీద లేకుండా చేస్తానే ఉంటుంది. కష్టమైనా సరే మళ్ళీ మళ్ళీ చేసి నా వల్ల కాదని ఆపకుండా ఆ సాలెపురుగు గూడును పూర్తి చేసుకుంటుంది. అది అభ్యాస యోగము అంటే, నిరంతర అభ్యాసం అంటే అది. కాబట్టి ఆ సాలెపురుగు గదా ఏ విధంగా ఎన్ని సార్లైనా సరే తన పని కంప్లీట్ చేయాలి, చేసేయాలి. ఎన్నిసార్లు తెగిపోయినా సరే, ఊసిపోయినా సరే అని అన్నట్టే నువ్వు ఈ అభ్యాసంలో చేర్చుకున్న దాంట్లో నుంచి నేను గురువాక్యం విని ఇట్లున్నా గదా అంటే, మళ్ళీ రోగం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, లేకపోతే నష్టం జరిగిందనో, ఏవో తాత్కాలికంగా జరిగినప్పటికీ మళ్ళీ గురువుగారి సత్సంగం వైపుకు పోయి, ఈ అభ్యాసాన్ని మళ్ళీ పునరంకితం చేసుకొని, మళ్ళీ నువ్వు ఇట్లా పడిపోనటువంటి స్థాయికి రావాలంటే, ఇట్లా అనేక సార్లుగా జరిగినప్పటికీ నువ్వు సాధన పట్ల పునరంకితమైతే, మళ్ళీ నువ్వు పడిపోయినాననే భావన, కష్టమనే భావన, నష్టమనే భావనలోకి రావింకా. ఏం జరిగినా కూడా దృఢచిత్తంతో ఉంటావు అప్పుడు. సాధనలో అభ్యాస యోగం అంటే రాగద్వేషాలను పోగొట్టుకొని అరిషడ్వర్గాలను జయించడం, అష్టమదాలని పోగొట్టుకోవడం, శ్రద్ధతో బ్రహ్మ మీద ఏకాగ్రత పెట్టడం. ఈ సాధనలో అభ్యాసం చేయాలి అంటే ఏం చేయాలి? రాగద్వేషాలుగా ఉన్నటి పోగొట్టుకోవాలి. రాగం అంటే విపరీతమైనటువంటి ఒకదాని పట్ల మోహం, ప్రేమ. అది ఉందంటే ఏమవుతుంది? ఒకదాని పట్ల అది ఉంటే ఇంక మిగతా దానిల పట్ల ద్వేషం వెంటనే దానికి పక్కనే ఉంటుంది. 2 ద్వంద్వం కాబట్టి. కాబట్టి దాన్ని పోగొట్టుకుంటే, రాగద్వేషాలను పోగొట్టుకుంటే అరిషడ్వర్గాలని జయించడానికి సాధ్యమవుతుంది. అష్టమదాలని పోగొట్టుకోవడం, ఈ 8 రకాల మదం చెప్పారు కదా! కులమదము, ధనమదము, రూపమదము, బలమదము, ఇవన్నీ రకరకాల నేను బలవంతుని, నేను అందగాని, నేను పలానా కులం, నాది ఉన్నత కులం, నేను చాలా ఇది, తన యొక్క పదవి, దీనిలన్నిటితోనూ వచ్చేటువంటి 8 రకాల మదాలన్నీ కూడా పోగొట్టుకొని నేను సర్వప్రాణుల వల్లే ఓ చీమ కాటు నుంచి ఏ విధమైన చైతన్యంతో ఉన్నాయో సర్వజీవులు అన్నిటికీ కూడా సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం వల్లే ఇవన్నీ ప్రతిబింబాలుగా ఉన్నాయి. అన్నిటికీ అదే రకమైన చైతన్యం ఉంది. నేను వేరుగా చూడడానికి అవకాశం, నేను గొప్పగాను, నేను ఇంకోటిగాను భావించడానికి లేదు. సర్వసమత్వం అనే భావంతో నుంచి పక్కకు జరిగినారా ఇక మళ్ళీ మామూలే అన్నట్టు సర్వాన్ని ఏకంగా చూసేటువంటి రావాలి. అప్పుడు ఏం రావాలి? ఇప్పుడు తీవ్రంగా దీంతో ఉండదు. ఈ రాష్ట్ర మదాలు ఉండవు, అరిషడ్వర్గాలు అవి ఉండవు. నీ భావనలో ఏర్పడితే అప్పుడు నీ యొక్క ఉనికి, నా ఉనికి గొప్పది, నా పదవి ఇది, నా ఇది అనే భావనే రాదు కదా! కాబట్టి శ్రద్ధతో బ్రహ్మ మీద ఏకాగ్రత పెట్టడం. శ్రద్ధతో ఏం చేయాలి? బ్రహ్మ మీద ఏకాగ్రత పెట్టడం. తీవ్ర మోక్షేచ్ఛతో ఉండడం. మళ్ళీ రెండోది ఏంటంటే ఏకాగ్రత బ్రహ్మ మీద పెట్టడం కాక తీవ్ర మోక్షేచ్ఛ. నాకు ఆ మోక్షము అనే దాని గురించి తెలియబడాలి. ఆ తెలియబడి నేను శరీరం బాగున్నట్టుగానే జీవన్ముక్తుడుగా అయి ఉండాలి. జీవన్ముక్తుడుగా ఉండాలంటే శరీరం ఉన్నప్పటికీ నాలో ఏదైతే గుర్తెరిగే చైతన్యం అనేది ఉందో ఆ గుర్తెరిగేటువంటి ఎరుక పోగొట్టుకుంటే అదే కారణ వస్తువుగా ఉన్నది, అదే బీజముగా ఉన్నది, మళ్ళీ జన్మకర్మల ముడిని తగిలించడానికి. కాబట్టి దాని నుంచి పోవాలి అంటే తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి. ఆ మోక్షేచ్ఛతోనే ఒకసారి దీంట్లో కడుగు పెట్టావు కాబట్టి దీని గురించి తెలుసుకొని దీని విషయాల్లో నువ్వు పూర్తిగా పై స్థాయికి పోయి పై స్థాయిలో నిలబడేటట్లు అయిపోవాలి. లేదంటే ఈ జన్మలో కొంతవరకు తెలుసుకొని మళ్ళీ జన్మకు కారణమై మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ కరెంట్
మళ్ళా ఏమవుతుంది? కాబట్టి ఆ స్థితిలో నుంచి మళ్ళీ తిరిగి రాని మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. కాబట్టి అట్లా తీవ్రమొచ్చేస్తూ చేస్తూ ఉంటే ఉపరతిని మాటి మాటికి పునరంకితంగా మళ్ళీ గురువు మీదనో, ఇష్టదైవం మీదనో ఉపరతి పెట్టుకొని, మళ్ళీ ఆ గురువు వాక్యం మీద దృష్టి పెట్టుకొని ఇష్టదైవం మీద మామూలు భక్తుడైతే ఇష్టదైవం మీద పెట్టుకుంటాడు. వేదాంత ప్రక్రియలో శిష్యుడుగా ఉండేవాడు గురువు మీద పెట్టుకుంటాడు. పెట్టుకొని మళ్ళీ ఆ ఉపరతిలో రమించడమే ఆ గురువాక్యం పట్ల, గురువు పట్ల భావన పెట్టుకొని ఉండడమే అభ్యాసం. మధ్యలో విసుగు చెందకుండా మళ్ళీ చేయడాన్నే యోగం అంటారు. మధ్యలో విసుగు చెందితే అది యోగం గాదు. మధ్యలో విసుగు చెందకుండా మళ్ళీ చేయడమే యోగం. ఇది అభ్యాస యోగం. మనసు ఉదాసీనమై అభ్యాస యోగం ద్వారా బుద్ధిని నిలిపిన తోడనే స్వప్రకాశము అనే శుద్ధమగు తెలివి లేక ప్రజ్ఞానము జ్ఞానదృష్టిగా ఏర్పడుతుంది. అది ఏ చిత్ ప్రకాశం. అది ఏ ఆపోజ్యోతి. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ. అదే మూలాపకృతి. అదే సర్వసాక్షి అని పెద్దలు చెప్పారు. మనసును ఉదాసీనం చేసుకొని మనసు అనేదాన్ని అది పోతుంది కాబట్టి పరిపరి విధాలుగా ఆ మనసు అనేదాన్ని దాంట్లో ఏర్పడే భావాలను ఆ మనసు పట్ల ఉదాసీనంగా చేసుకొని అభ్యాస యోగం ద్వారా అభ్యాసం చేయడం ద్వారా బుద్ధిని నిలిపిన తోడనే బుద్ధిని నిలపాలి. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయాత్మకంగా విశ్లేషణ చేస్తుంది. ఆ బుద్ధి నిర్ణయాత్మకంగా విశ్లేషణ చేస్తానే ఏం జరుగుతుందంటే స్వప్రకాశము అనేది శుద్ధమగు తెలివి మనసులోకొస్తే ఏమవుతుంది? మలిన తెలివి అవుతుంది. మనసు ఏం చేస్తుంది కాబట్టి మనసు అన్నిట్లోకి లాక్కెళ్తుంది కాబట్టి ప్రపంచ భావనలోకి అన్నిట్లోకి పోతుంది కాబట్టి ఆ మనసు అనేది కాకుండా బుద్ధి నిర్ణయాత్మకంగా కనుక బుద్ధిని నిలిపితే స్వప్రకాశం అనేటువంటి శుద్ధమైనటువంటి తెలివి అది. బుద్ధి నిర్ణయించేదేమో శుద్ధమైనటువంటి తెలివి. మలినమైన తెలివి కాదు. మనసుతో కలిగితేనేమో మలిన తెలివి అయితుంది. కాబట్టి ఆ శుద్ధమగు తెలివి స్వప్రకాశం అనే శుద్ధమగు తెలివి లేక ప్రజ్ఞానం ఏదైతే ప్రజ్ఞానం నీలో ఉన్నటువంటి ప్రజ్ఞానము మామూలు జ్ఞానమేమో అన్ని విషయాలు ఊరికే చూస్తే కనుక్కునే జ్ఞానాలు. ప్రజ్ఞానం అనేదేమో అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అంటే నువ్వు ఏదైతే జ్ఞానం ద్వారా పొందినటువంటి విషయంలో ఏదైతే గుర్తెరుగుతోందో సర్వము ఆ గుర్తెరుగుతున్న ప్రజ్ఞానమే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానమే నేను అనేటువంటి జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. ప్రజ్ఞానము అనే జ్ఞాన దృష్టి ఎప్పుడు మనసును ఉదాసీనం చేసుకొని బుద్ధిని నిలిపి బుద్ధితోనే స్వప్రకాశం అనే శుద్ధ తెలివిని ఎరిగి ఆ ఎరుకే శుద్ధ తెలివి అన్నా కూడా శుద్ధమైనటువంటి ఎరుక. శుద్ధమైనటువంటి ఎరుక అంటే మలినం కానటువంటి మనసుతో కలిగినటువంటి ప్రాపంచిక భావన కానీ ఇతర భావనలు లేనటువంటి నిర్ణయాత్మకమైనది. అట్లా అన్నప్పుడు అప్పుడు ఆ ప్రజ్ఞానమే జ్ఞాన దృష్టిగా ఏర్పడుతుంది. అది ఏ చిత్తు ప్రకాశము. అదే చిత్తంలో ఏర్పడే ప్రకాశము. అదే ఆపోజ్యోతి. ఆపోజ్యోతి అన్నీ కూడా అదే ప్రజ్ఞానం బ్రహ్మన్య అదే మూలాపకృతి అన్నీ మూల ప్రకృతి పరమాత్మ అని అంటున్నాం. నాలుగవదైనటువంటి నాలుగవ అవస్థలు చెప్పుకున్నప్పుడు పరమాత్మని యొక్క నాలుగో అవస్థ సమిష్టి యొక్క నాలుగో అవస్థ అదే ఉంది. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ లేక మూల ప్రకృతి అని. కాబట్టి అదే ప్రజ్ఞానం బొమ్మ, అదే మూల ప్రకృతి, అదే సర్వసాక్షి అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా నిలబడిపోవాలంటే మనసు ఉదాసీనమైపోయి బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటి ప్రకాశంతోనే నువ్వు యోచన చేసి ఆ బుద్ధి యొక్క స్థితిలోనే శుద్ధమగు తెలివితో ప్రజ్ఞానంతో ఉండాలి. సమిష్టి అయినటువంటి ఆ ప్రకాశము అదే ఆపోజ్యోతి, అదే ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మూలాపకృతి సర్వసాక్షి అదేననేటువంటి స్థితిలో ఉండాలి. ఇక పెద్దలు ఎవరు అంటే ఈ దశలో ప్రయాణం చేసి అనుభవం పొందినటువంటి అనుభవజ్ఞుణ్ణి బ్రహ్మ విద్యలో పెద్దలు అంటారు. బ్రహ్మ విద్యలో పెద్దలు అంటే ఎవరప్ప అంటే ఈ దశలో ప్రయాణం చేసి ఎవరైతే అనుభవం పొందారో అట్లా అనుభవం పొందినటువంటి
గురుమూర్తి ఎవరైతే ఉన్నాడో ఆ గురుమూర్తే అనుభవజ్ఞైనటువంటి ఆ గురుమూర్తినే బ్రహ్మ విద్యలో పెద్దలు అన్నారు. మన పెద్దలు అంటే మనకంటే పూర్వీకులైన మనకి ఈ బోధన తెలిపినటువంటి గురువులంతా పెద్దలే. ఈ పెద్దలు గురువులు వారు ప్రయాణం చేసి అనుభవం పొంది, వాళ్ళ ప్రయాణం చేసి ఈ మార్గంలో ప్రయాణం చేసి అనుభవాన్ని పొంది మార్గదర్శకంగా ఉండి నీకు చెప్తున్నారు. వాళ్ళు అనుభవాత్మకంగా ఏదైతే తెలుసుకోగలిగారో దాన్ని అనుభవం ద్వారా మీకు మార్గదర్శకంగా ఉండి మీకు చెప్తున్నారు. అంటే వారు చెప్పిన దాంట్లో ఇక తిరుగులేదు. ఎందుకు? కేవలం బోధ ద్వారా వాళ్ళ పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి విషయ జ్ఞానమే కాకుండా వాళ్ళు అనుభవ జ్ఞానంతో సర్వమును వాళ్ళ యొక్క పరిశీలనలో మాటల వల్ల కాకుండా అనుభవాత్మకంగా దాన్ని పొందినటువంటి స్థితిలో ఆ పెద్దలు ఉన్నారు. ఆ విధంగా ప్రయాణం చేయడమే గాక అనుభవం పొంది మార్గదర్శకంగా మనకు చెప్పడానికి ఉన్నారు వాళ్ళు. అంటే వారు చెప్పిన దాంట్లో ఒక ఏకిక తిరుగులేదు. మారు మాట కూడా లేదు. నీకేమో అంతర్ముఖ ప్రయాణం నీకు తెలియదు. వారేమో ప్రయాణం చేసి ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది నీకు ఈ సాధనాపరుడవై సాధన చేసి నిరంతర అభ్యాసంతో సా ప్రారంభం నుంచి మళ్ళీ నువ్వు ఈ జగత్తులో కలిగినటువంటి సర్వమునకు అతీతంగా ఉన్నటువంటి భావనల్లోకి నువ్వు వచ్చి స్థిరపడాలి అంటే అంతర్ముఖంగా నువ్వు సాధన చేసి రావాలి అంటే నీకు అంతర్ముఖ ప్రయాణం అంత బిరిని రాలేదు కదా. అందుకనే కదా సాధన అభ్యాసం కట్ నుంచి సాధనా సంపత్తి కట్ నుంచి ఇక్కడ దాకా ప్రజ్ఞానం బ్రహ్మ దాకా ప్రయాణించాలన్నా కూడా నీకు అంతర్ముఖ విచారణ తెలియదు. ఎప్పుడూ బాహ్యం వైపుకు చూసి బాహ్య ప్రపంచంతో జీవిస్తూ దాన్ని మనసులోకి తెచ్చుకుంటున్నావు కాబట్టి నీకు అంతర్ముఖ ప్రయాణం చెప్పడానికి నీకు తెలియదు. కాబట్టి ఆ గురువులేమో ఆ మార్గంలో ప్రయాణించి మళ్ళా అనుభవం పొంది ఆ ప్రయాణంలో మార్గదర్శకంగా ఉండి నీకు నీకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసి సాధించి అనుభవంలో ఉన్నారు. కాబట్టి ఆ గురువు ఏం చెప్తున్నాడు? నేను ఈ విధంగా అధిగమించాను అంటే వీటి నుంచి అధిగమించాను. ఈ ప్రాపంచిక భావనల నుంచి ఈ రకమైనటువంటి దీంట్లో నుంచి సర్వంలో నుంచి అధిగమించి నేను అంతర్ముఖంగా ఉండి బాహ్యంగా కాకుండా ఆ అంతర్ముఖ సాధన చేత నేను పొందింది ఏంది అంటే నేనే ఆపోజ్యోతిని, నేనే ఆ ప్రజ్ఞానం బ్రహ్మను, నేనే ఏదైతే నా బుద్ధిలో ఉన్నటువంటి స్వప్రకాశంగా ఉన్న తెలివైతే ఉందో అదే ఆ ఎరుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ బ్రహ్మస్థితి వరకు నీకు అంతర్ముఖ ప్రయాణం చేయగలగాలి అంటే వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి నేను ఇలా అధిగమించాను, నేను ఈ విధంగా వదిలేశాను దీనిలన్నిటినీను, నేను ఈ విధంగా త్యాగం చేశాను. నాకు ఏర్పడుతున్న భావాలను, నాకు ఏర్పడుతున్న ఈ ద్వంద్వాలు, చిక్కులు అన్నీ ఏర్పడుతున్నటువంటి త్రిపుటిలో ఏర్పడేటువంటి సర్వమును ఏ విధంగా త్యాగం చేశాను, ఏ విధంగా వదిలేశాను, నేను ఎలా సాధన చేశాను, ఇలా తట్టుకున్నాను, ఇలా పొందాను, ఇలా దీన్ని అందుకున్నాను అని ఎవరు చెప్తారంటే ఆ మార్గంలో ప్రయాణించే అనుభవజ్ఞ అయినటువంటి గురువు చెప్తాడు. ఆ చెప్పి ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అంది పొంది మీరినటువంటి పద్ధతి అందడము, మళ్ళీ ఏదైతే అందడానికి నువ్వు ప్రయత్నం చేసావో దాన్ని మళ్ళా పొందడము, మళ్ళీ దాన్ని మీరినటువంటి అంతవరకు అంది పొందే వరకు ఏం చేసావంటే నువ్వు అంది పొందాలి కాబట్టి తెలియబడాలి కాబట్టి విచారణ అంతా చేసిన తర్వాత ఇదంతా కూడా లేనిదే అని తెలిసిన తర్వాత ఈ అందినది పొందిన దాన్ని కూడా వదిలేసినటువంటి స్థితి నువ్వు చేరుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు దాటుకోవాలి దీంట్లో నుంచి అంటే అంది పొందినవి కూడా లేవు. అంది పొందినవన్నీ సాధనాపనలో నీకు తెలుసుకునే కోసం అన్నీ ఒక్కటొక్కటొకటి నీకు అందించారు. అందించిన తర్వాత జ్ఞానం పొందావు. ఆ పొందినటువంటి దాన్ని కూడా మీరినటువంటి పద్ధతి అంతా తాము ఏ రకంగా చేశారో వాళ్ళు అందడానికి వాళ్ళు ఏ విధంగా సాధకులయ్యారు, మళ్ళా పొందారు. ఆ పొందిన దాన్ని కూడా తాము ఏ రకంగా ఏ పద్ధతిలో విడుదలయ్యారో, తాము ఏ రకంగా చేశారో దశల వారీగా మీరు వాళ్ళు చెప్పిందే, వాళ్ళు చేసిందే నీకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారో అదే చెప్తున్నారు నీకు అనుభవపూర్వకంగా.
ఒకరికి అయినప్పుడు అది ఎట్లా అయిందో మనకు కూడా అవుతుంది కదా. ఆయనకి ఏ విధంగా అయిందో, ఆయన ఏ విధంగా అతీత భావాన్ని పొందాడో, అది ఆయనకైనప్పుడు నువ్వు కూడా అదే విధంగా పెట్టుకొని సాధన చేస్తే నీకు కూడా అవుతుంది కదా. ఆయన చేసినట్టు చేస్తే మనకు కూడా అవుతుంది కదా. ఆయన చేసినాడు, నేను చేయలేకపోతున్నా అని అంటే నువ్వు సాధనా పరంగా తీవ్ర స్థాయిలో లేవు అని అర్థమవుతుంది. అట్లా అట్లా ఉంటే గనక ఒకరికి అయినది ఇంకొకరికి కాదు, ఆయనకయింది నాకు కాలేదు, నాకు ఆ సర్వాతీతంగా ఉన్న ఈ దాంట్లో నుంచి పొంది నేను ఏ భావం అయితే ఉందో అభావ స్థితికి, ఈ పొందినది అందినది రెండు లేనటువంటి అభావ స్థితికి నేను ఎలా వెళ్ళాలి అంటే ఆ ఎలా వెళ్ళాలో ఆ గురువే చెబుతున్నాడు. తాను ఏ విధంగా ప్రయాణించాడో, తాను ఏ విధంగా అయినాడు అనేది. కాబట్టి నువ్వు సాధన కనుక సరిగ్గా చేస్తే, దాని పట్లనే దృష్టి నిలిపి చేస్తే, శ్రద్ధ ఉంటే నీకు సమాధానం దొరుకుతుంది. అట్లా చేసిన కాడు కాబట్టి ఆయన గురువు అయ్యాడు. అట్లా అయిన వాడే గురువు అయినాడు. అట్లా చేసినట్టు చేశాడు కాబట్టి అట్లా గురువు అయ్యాడు. కాబట్టి ఆ వారినే పట్టుకుందాం. అట్లా చేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకుందాం. అది అన్నది అనుమానం, అయినది ప్రత్యక్షం. అనిండేది ఏదైతే ఉందో అది అనుమానంగా ఉంది. అయ్యిండేది ఏమైతుంది అంటే, నీకు అయ్యిండేదేమో నీకు ఏదైతే అయ్యిందో నీ భావనలోకి వచ్చిందో అదే ప్రత్యక్షం. ఇంకా ఆ అన్నది విన్నది అంతవరకు ఉన్నదంతా కేవలం అనుమానంగా ఉన్నది. నువ్వు అది అయితే తప్ప, నువ్వు ఆ స్థితిని పొందితే తప్ప నీకు ప్రత్యక్షమైనట్టు కాదు. అప్పుడు అయ్యిండేది మాత్రం ప్రత్యక్షం. అందుకని ఏమన్నారంటే పెద్దల మాట వినాలి అని అన్నారు. ఆ పెద్దల మాట విని పెద్దల వాక్యం వెంబడితే పోవాలి అని అన్నారు. వీటికి ముగిద్దాము. కరెంట్ కూడా లేదు. అట్లే లైట్ వెలుతురులో చెప్పా ఇప్పుడు దాకా. వర్షం కాసేపు వచ్చి నిలిచిపోయా. కరెక్ట్గా కృష్ణాపురంలో ఏ విధంగా రాళ్ళలో 4:30 నిమిషము 3:30 నిమిషము అట్లే వచ్చి ఆగిపోయింది. కరెంట్ పోయింది. ఇప్పుడు ఇంకా మంగళం చెప్పే. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సమస్థాపనంబు చేసి జనులకున్ పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళ మనరే. ఆర్యులకిప్పుడు మంగళ మనరే. పొంగోచో సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళ మనరే. తద్పీఠమునకు మంగళ మనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెందే మంగళ మనరే. నిత్యము శుభ మంగళ మనరే. అంగలింగములకు అతీత మగు మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళ మనరే. నిత్యము శుభ మంగళ మనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురు మూర్తులకు ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. పూర్ణానంద పుల్లయ్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. హిందుగల గురు భక్త మండలికు జై. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. జై గురు.